హలో గైస్, వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ఇయర్. సంవత్సరం తర్వాత మళ్ళీ వీడియో అయితే స్టార్ట్ చేసిన. అంటే ఇది అప్లోడ్ చేస్తున్నది తెలియదు మోస్ట్లీ, బట్ ఏదో టైంపాస్ కాక ఇంట్లో బోర్ కొట్టి మెల్ల బయటికి వచ్చినాయి. రీసెంట్గా ఒక 3 days or 4 days బ్యాక్ శ్రీశైలం పోయి వచ్చిన. అదొక 1 day ట్రిప్. 1 day శ్రీశైలం పోయి ఇటు వచ్చేసిన అనమాట. 12 hours లోపు అయిపోయింది. అండ్ ఇప్పుడు కూడా జస్ట్ జనరల్గా ఏంటంటే నార్మల్ పూజ చేసినాం కదా, జస్ట్ ఒక రౌండ్ వేద్దాము, ఇంట్లో కూర్చొని యాష్ వస్తుందని చెప్పి బయటకు వచ్చినాయి. అట్లా ఏం చేయమంటారు, ఇంకేంటి ముచ్చట్లు. అసలు సంవత్సరం పైన అవుతుంది వీడియోస్ ఏం పెట్టాక. నేను వీడియోస్ పెడదామంటే ల్యాప్టాప్ లేదా, ఏ ఫోన్ ఉంది అంటే ఈ గ్యాప్లో ఇవన్నీ దగ్గర 3 phones పగిలిపోయినాయి నా దగ్గర. ఇది 4వ ఫోను. ఇది ఇలా మనకు 4K అవన్నీ అంత సీన్ లేదు. ఈ ఫోన్లో జస్ట్ 13,000 కొనేది. ముందు మన దగ్గర ఐఫోన్ ఉండే 14+ ఉండే కాబట్టి ఏమనిపించలేదు. అది పగిలిపోయినాక లిటరల్గా దాని తర్వాత ఇంకోటి నథింగ్ CMF ఫోన్ అని ఒకటి తీసుకున్నా. అది కూడా స్మాష్డ్. అది ఇప్పటికి ఇంట్లోనే ఉంది. దాని తర్వాత ఇక ఇంకో ఫోన్ తీసుకున్నా. ఫ్రెండ్ గాని ఫోన్ అడిగినండి వాడుకుందామని చెప్పి కొన్ని డేస్కి. అదే పగిలిపోయింది. దాంతో ఇంకొంది అడిగిన, అది పగిలిపోయింది. ఇక లాస్ట్కి ఇది ఒకటి దిక్కయింది. ఇది జర్ర సేఫ్టీగా వాడుతున్నా అనమాట. అండ్ బిలేటెడ్ హ్యాపీ దసరా అందరికీ. యాక్చువల్లీ నిన్న వ్లాగ్ తీద్దాం అనుకున్నా, కాకపోతే నిన్నకంత మూడ్ బాగాలేకుండే, అందుకే వ్లాగ్ అయితే ఏం తీయాలి అనిపించలేదు కూడా నిన్న. ఇవాళ కూడా ఎందుకో సడన్గా అనుకున్నా, అరే తీద్దాం కదా, ఖాళీ ఉన్నాం కదా అని చెప్పి. ఇప్పుడు రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ ఒకటే పోస్ట్ వైరల్ అవుతుంది, దట్ ఈజ్ గడ్డం రాజన్న స్టోరీ. మరి ఆయన ఎందుకు చేసుకుండా ఒక వీడియో అయితే వచ్చింది బయటికి, సమ్ టార్చర్ అంట అలా మిస్సెస్ నుంచి. బట్ అది ఎంతవరకు నిజమో మా ఆయనకే తెలియాలి, ఎందుకంటే ఆయన కుల్లా చెప్పేసిండు ఆ వీడియోలో. బట్ హీఈస్ ఎ గుడ్ సింగర్, మంచి సింగింగ్ కానీ మంచి, ఆయన యాక్షన్ మాత్రం మస్తు ఉంటుండే ఆయనలో, మన సాంగ్స్లో, ఫోక్ సాంగ్స్లో. బట్ ఏం చేస్తాం, అరేంజ్ మ్యారేజ్ చేసుకునే లేక పుట్ట లేపుతున్నారు అక్కడ సైడు. ఇక్కడనేమో ఇట్లా ఏంద్రా అయ్యే స్వామి, నాకు అర్థం కావట్లేదు. ఏమనుకుంటున్నారు అసలు, ఏం చేద్దాం అనుకుంటున్నారా మీరంతా? ఏంటంటే సంగారెడ్డిలో మెడికల్ కాలేజ్ వచ్చింది. అది ఎంత క్రేజీగా రెడీ అయిందంటే ఓపెన్ కూడా చేసారు. అంటే ఇంకా లోపలికి ఎంట్రన్స్ అయితే అయిపోయింది, కాకపోతే ఇంకా టైం పడుతుండొచ్చు మేబీ. కానీ లోపలైతే సూపర్ ఉందంట, క్రేజీ అంటే క్రేజీ ఉందంట. నేను హాస్పిటల్ అంటే గుర్తుకొచ్చింది. నేను మమ్మీని తీసుకొని హాస్పిటల్కి పోవాలి, మర్చిపోయా. ఇప్పుడు వెళ్తా. అయినా ఇప్పుడు సార్ రాలే, ఇప్పుడు సార్ వచ్చేసరికి ఎట్లా 6:30 అట్లా అవుతుండొచ్చు మేబీ. సో అప్పటి వరకు ఏంటంటే, అండ్ మీ దగ్గర దసరా సెలబ్రేషన్స్ ఎట్లా అయినాయి? మా దగ్గర అయినాయి, కాకపోతే నేను గోపురాన్ని తీసుకెళ్లాల్సిందే. కానీ అట్లీస్ట్ దీన్ని తీసుకపోతున్నా మంచిగా 2-3 వీడియోస్ అనేది తీసుకుంటుండే. బట్ ఆ పబ్లిక్లో యాడవుతుంది, పక్క పబ్లిక్ అనుకోరా. బా సమ్మన్ ఈస్ కాలింగ్ మీ. సరే, పెద్ద ఇంపార్టెంట్ కాల్ అనుకుంటా కదా, వినండి. కట్ట మరి ఎవరు చేయమన్నారా నీకు ఫోను? చేస్తారు ఏదో ఇంపార్టెంట్ అన్నట్టు ప్రమోషనల్ కాల్, మళ్ళా 4-5 చాలు ఒక రోజుకి. అండ్ ఇంకోటి చెప్తున్నా, అరే ఎవడు కూడా లోన్ యాప్స్లో పైసలు తీసుకోకుండా నాయన. వాయమ్ము, అదేం టార్చర్ రా బాబు. మనిషికి ఇక్కడ లేని టార్చర్. వారం నుంచి సావ మింగుతారు. ఏమని, లోన్ కట్టని. షో సుక్కలు కనిపిస్తాయి పో. నాకు అట్లనే కనిపించినాయి సుక్కలు. ఆల్మోస్ట్ ఒక 60% అయితే నేను 60-70% అన్నీ క్లియర్ చేసుకున్నాను లోన్స్. ఇంకోటి ఉంది మెయిన్, దీని ఉంటుంది. అండ్ గైస్, ఎంతమంది తీసుకురు మళ్ళీ ఎక్స్పల్స్ 210? నాకంటే ఆప్షన్ లేదు 210 తీసుకునేది. సో తీసుకొని కూడా, బికాజ్ ఐ హ్యావ్ మై ఓన్ లిల్లీ. అండ్ చాలామందికి తెలియదు అనుకుంటాను, ఇన్స్టాగ్రామ్లో చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది నేను ఇది ఉన్నా అని. సో యూట్యూబ్లో అయితే దీని గురించి మేము వీడియోస్ పెట్టలేదు, పోస్ట్ కూడా చేయలేదు ఇప్పటిదాకా. సో ఇవాళ నైట్ వరకు అయితే పోస్ట్ చేస్తా, చూద్దాం వాట్ విల్ గన్ హ్యాపెన్. ఎన్ని వ్యూస్ వస్తాయో, అసలు వ్యూస్ వస్తాయన్నా లేదా డౌట్తో ఉన్నాను నేను ఇంకా.
ఎందుకంటే తక్కువ డేస్ అయింది మళ్ళీ నేను పెట్టక, మంత్స్, లిటరలీ ఒక 1.5 year పైన అయింది. 1.5 year అంటే పాప మా దోస్త్ గాంధీ కూడా మౌంటేషన్ పోయిందంట. యూ గాయ్స్ నో హిమ్, లైక్ నరేంద్రన్ జెడ్. నేను ఆల్ ఇండియా పోయినప్పుడు నాతో పాటు ఉండే చూడు క్యాండిడేట్, సో తనంది కూడా మౌంటేషన్ పోయిందంట. మరి ఇట్లా ఏమో మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు నేను కూడా 0 నుంచి స్టార్ట్ చేయాలి. వేరే ఛానల్ క్రియేట్ చేద్దామన్నంత ఓపిక అయితే నాకు లేదు, బట్ ఉన్న ఛానల్నే చూస్తా, ట్రై చేస్తా. ఇప్పుడు ఎక్కువ ఈ మధ్య నాకు ఏంటంటే గేమింగ్ పైన ఇంట్రెస్ట్ పడ్డది, కానీ డివైస్ చక్కగా లేక ముంగడికి మీరు రాగానే కథం షిషి అని ఆగుతుంది అనమాట. ఇది స్ట్రక్ అయిపోతుంది, హ్యాంగ్ అయిపోతుంది. అందుకే ఎక్కువ ఇది తీసుకుంటలేను దీన్ని. పై ఇంకోటి ఏంటంటే నా హెల్మెట్ కూడా ఖరాబ్ అయింది మొత్తం. ఎక్కడెక్కడ ఇక్కడ ఉంటాయి కదా లబ్బర్స్, అన్నీ ఊసిపోతున్నాయి. కొత్త హెల్మెట్ కొనాలి, హెల్మెట్ కొత్తది కొనాలి. తీసుకుంటా, వెరీ సూన్ తీసుకుంటా. సజెస్ట్ చేయండి కామెంట్ సెక్షన్లో ఏ హెల్మెట్ బాగుందో అని చెప్పి, అది తీసుకుందాం. వీడేంది నా మోర్కే వస్తున్నాడు. ఓకే షీట్, అది కూడా ట్రిపుల్ డ్రైవింగ్. ఆ ఫోటో తీసి ట్రాఫిక్లోకి పెడితే మస్తు ఉంటుంది. ట్రిపుల్ డ్రైవింగ్ ఇన్ లోకల్. కానీ మనం కూడా ఒక స్టేజ్, ఆ స్టేజ్ నుంచి వచ్చినాం కాబట్టి మనం మళ్ళీ పెట్టకూడదు. చాలు ఇంకేంది, మెల్లగా ఇంటికి వెళ్ళిపోదాం. అయిపోయింది. ఇంటికి వెళ్ళినాక ఏంటంటే దీని మీద నాకు యాక్సిడెంట్ అయితే అయింది ఒకసారి, అండ్ చాలా సివియర్గా అయింది. చిన్న కూడా కాదు, కొంచెం సివియర్గానే అయింది. లైక్ లిటరలీ కాలు ఉంటుంది కదా, కాళ్ళలో 3 ఫ్రాక్చర్లు అయినాయి అనమాట. దానివల్ల ఏం చేస్తాం, తప్పదు, అప్పుడప్పుడు అవుతూ ఉంటాయి. అవన్నీ పట్టించుకోకూడదు. ఇంకోటి ఏంటంటే రీసెంట్గా దీన్ని సర్వీస్ చేయించిన, సర్వీస్లో ఏం తెలిసిందంటే టాపిక్, దీని చైన్ స్ప్రాకెట్ ఫక్ ఆఫ్. నీ గుడి ముందాల సీతమ్మ అంటే ఈ 1 yearలో చాలా ఇన్సిడెంట్స్ అయినాయి అనమాట. అసలు నేను కోలు అయిన ఇన్సిడెంట్స్ కూడా జరిగినాయి. అందుకే 1 yearలో ఎటువంటి వీడియోస్ నేను పోస్ట్ చేయలేదు. అసలు నాకు పెట్టాలని ఇంట్రెస్ట్ కూడా లేకుండే, ఎందుకంటే అలాంటి ఇన్సిడెంట్స్ జరిగినాయి అనమాట. సో మళ్ళీ ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ నుంచి కొంచెం రిలీఫ్నెస్ వచ్చింది. పైగా కొంచెం డెప్లోకి వెళ్ళిపోయినా కాబట్టి, సో డబ్బులున్న ఎటు పోలేని పరిస్థితి అయిపోయింది. సో ఇప్పుడు మనం అన్నీ క్లియర్ చేసుకున్నామన్న A to Z. జస్ట్ ఒక 2-3 ఉంటాయి ఇంకా, అవి కూడా వెరీ సూన్ క్లియర్ చేసేస్తా. క్లియర్ చేసినాక మహేష్ మరి చూడండి తగ్గేదే లేదు. కాకపోతే మా ఇంట్లో ప్రెషర్ ఉంటుంది అనమాట నాకు, చాలు ట్రావెలింగ్ చాలు, ఆపే మొత్తం తిరిగినావు కదా. నేను తిరిగిన 21 states అంతే, ఇంకా 8 states ఉన్నాయి, ఇంకా 3 union territories ఉన్నాయి. తిరుగుతా అంటేనేమో నో వద్దు. ఎప్పుడైతే నా యాక్సిడెంట్ అయిందో అప్పటి నుంచి జరా మమ్మీ వాళ్ళు భయపడ్డారు అనమాట. ఏమని, ఎందుకు మళ్ళీ అంత దూరం అట్లా. నాకు యాక్సిడెంట్ అయింది కూడా నేను ట్రిప్లో కాదు, లోకల్లోనే అయింది నాకు. అంటే మిస్టేక్ నాదే లేండి, బట్ ఎందుకు అయింది, ఎలా అయిందని మాత్రం క్వశ్చన్ చేయకండి ప్లీజ్. ఇంకేంటి సంగతులు, ఇక నేను తలుచుకున్నాయి అని నేను చెప్పాలి అనుకునే అంత. ఎందుకంటే నేను తొందరగా పోవాలి, ఎందుకంటే మమ్మీని హాస్పిటల్ తీసుకెళ్ళాలి కాబట్టి అట్లా. చాలు. ఓకే గాయ్స్, ఇవాళకి బ్లాగ్ అయితే ఇంతే. మోస్ట్లీ ఇంకేం పెట్టదలుచుకోలేదు. సో ఇంకేమైనా ఉంటే రేపు చూసుకుందాం. అట్లా జస్ట్ ఈ వీడియో చెకప్ అంటే ఎట్లా వస్తుంది, మళ్ళీ చాలా మంత్స్ అయింది కదా, దాన్ని చెక్ చేసుకుందాం అన్నట్టే వీడియో తీసిన. అండ్ చూస్తా ఇప్పుడు ఇంటికి వెళ్ళినాక చెక్ చేసి పెట్టాలా వద్దు. మ్యాక్స్ పెడతా, ఎట్లున్నా సరే పెడతా, ఎందుకంటే నేనున్నా అని తెలవాలి కదా మీకు కూడా. అట్లా 100% పెడతా. ఓకేనా.